ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎం సొంత జిల్లాలో ఇసుక వ్యాపారి ఆత్మహత్యాయత్నం. జగన్ బంధువు మోసం చేశారని ఆరోపణ. రేవు వద్దే పురుగుల మందు తాగిన బాధితుడు. 37,000తో ఒక్కో స్మార్ట్ మీటర్ కొనుగోలుకు ఏపీ సర్కారు ఆమోదం. అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు దారాదత్తం. విమర్శలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం. నేడు శ్రీకాళహస్తిలో భాజపా బహిరంగ సభ. హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తామన్న నేతలు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో నేడు సుపరిపాలన దినోత్సవం. పాలనా సంస్కరణలు ప్రజలకు చేరేలా చూడాలని నిర్ణయం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తామన్న టీఎస్పీఎస్సీ. సాఫీగా జరిగేలా చూడాలని సీఎస్ ఆదేశం. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న భాజపా. అమిత్ షా సహా కీలక నేతలతో జేపీ నడ్డా చర్చలు. ఎన్డీఏను మరింత విస్తరించనున్నారని ప్రచారం. రహస్య పత్రాల కేసులో ట్రంప్పై నిరాభియోగాలు. కీలక పత్రాలు తీసుకెళ్లారని ఆరోపణ. డెమోక్రాట్ల కుట్రగా అభివర్ణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పై పట్టు బిగించిన ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు టీమిండియా ఆలౌట్. భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశలో కంగారులు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఆగడాలకు సామాన్యులే కాదు, సబ్లీజుకు తీసుకున్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా నేతల కనుసన్నల్లోనే జరుగుతున్న ఇసుక దందాలో ఇరుక్కొని చిన్నా చితక వ్యాపారులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇసుక మాఫియా లక్ష్యాలను చేరుకోలేక, వారు అడిగినంత ఇచ్చుకోలేక తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, సీఎం జగన్ సొంత జిల్లాలో ఇప్పుడు మరొకరు బలవన్మరణానికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీ అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని మరోసారి నిరూపితమైంది. ఇసుక వ్యాపారంలో పేరు జేపీ సంస్థదే అయినా నిర్వహణ, దండుకోవడం మొత్తం వైకాపా నేతలే అనేది తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన సమీప బంధువే అనుమతుల్లేని ఇసుక రీచ్ కోసం డబ్బులు కట్టించుకొని తిరిగి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారంటూ పోకల నారాయణరెడ్డి అనే వ్యాపారి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఏపీలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీని ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇసుక రేవులను కొంతమంది తన వద్ద సబ్లీజుకు తీసుకున్నారంటూ సీఎం బంధువు వీరారెడ్డి బాహాటంగా అంగీకరించడం ఆయన బరితెగింపుతనానికి నిదర్శనం. ఈ స్థాయిలో దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపడం లేదు. ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థకు ఇచ్చేశామని, వారు ఎవరికి సబ్లీజు ఇచ్చుకున్నా తమకు సంబంధం లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఇసుక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వైకాపా నాయకుల వేధింపుల తాళలేకే ఇటీవల తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రేమ్రాజ్ ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో నారాయణరెడ్డి బలవన్మరణానికి యత్నించాడు. దీనికి కారణం జగన్ సమీప బంధువు వీరారెడ్డి అని తెలిపాడు. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునారెడ్డి సోదరుడు, సీఎం జగన్ కు సమీప బంధువైన దుగ్గాయపల్లె వీరారెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో ఇసుక సిండికేట్ నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. వల్లూరు మండలం ఆది నిమ్మాయపల్లె వద్ద పెన్నా నదిలో ఇసుక రీచ్ ను 81 లక్షలకు వీరారెడ్డి ఇచ్చినట్లు నారాయణరెడ్డి ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేని ఆ రీచ్ కొన్నాళ్ల పాటు నడిచి మూతపడింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన నారాయణరెడ్డి తాను కట్టిన సొమ్ములో కొంతైనా తిరిగి ఇవ్వాలని వీరారెడ్డిని బ్రతిమాలిన ససేమిరా అనడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఇసుక వ్యాపారం జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ప్రధాన గుత్తేదారుగా, టర్న్కీ సంస్థ ఉప గుత్తేదారుగా సాగుతున్నట్లు ప్రభుత్వ దస్త్రాల్లో ఉంటుంది. ఇసుక కొన్న వారికి రసీదులు ఆ సంస్థల పేరిటే ఇస్తారు. కానీ మొత్తం దందాను రాష్ట్ర స్థాయిలో వైకాపా ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలే శాసిస్తున్నారు. జిల్లాల వారీగా ఆ బాధ్యతలను వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు వారి బంధువులకు అప్పగించారు. వారి నుంచి ముందస్తుగానే కోట్లలో అడ్వాన్సులు తీసుకున్నారు. నెలవారీగాను ఎంత డబ్బు కట్టాలో లక్ష్యాలు నిర్దేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో 35 కోట్లు, కృష్ణా జిల్లాలో 18 కోట్లు, గుంటూరులో 17 కోట్లు, శ్రీకాకుళానికి 16 కోట్లు, ఇలా ప్రతి జిల్లాకు నెలవారీ లక్ష్యాలు పెట్టి వసూలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్న నాయకులు, ముఖ్య నేతలకు నెలవారీ కట్టాల్సిన డబ్బుతో పాటు వారు మరింత సంపాదించేందుకు మరో అడుగు ముందుకేశారు. వారు కింది స్థాయిలో స్థానిక వైకాపా నాయకులకు, ఇతర వ్యాపారులకు సబ్లీజుకి ఇచ్చుకున్నారు. ఈ దోపిడీయే ఇప్పుడు ఆత్మహత్యలకు కారణమవుతోంది.
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల పేరిట భారీ కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపింది. సర్వత్రా విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక ఇవ్వనంత ధరలకు అస్మదీయ కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగిస్తూనే అదేం లేదంటూ జగన్ సర్కార్ బుకాయిస్తోంది. సర్వత్రా ఎన్ని విమర్శలొచ్చినా కావలసిన వారికి మేలు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో భారీ కుంభకోణానికి జగన్ సర్కారు తెరలేపింది. ఏపీలో మొత్తం 18.58 లక్షల మీటర్ల కోసం ఏకంగా 6,888 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి 2 రోజుల క్రితమే ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టును ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వర్రెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఈ సంస్థకు ఒక్కో మీటర్పై 37,072 రూపాయల 28 పైసలను ప్రభుత్వం చెల్లించనుంది. ఇంత భారీ ధర ఎందుకని ప్రశ్నిస్తే మీటరు ఏర్పాటు, నిర్వహణ ఖర్చుల పేరుతో రైతుల నుంచి వసూలు చేయడం లేదు కదా అంటూ వింత వాదన తెరపైకి తెస్తోంది. రైతుల నుంచి నేరుగా వసూలు చేయకపోయినా పరోక్షంగా ఆ భారం వేసేది రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ వినియోగదారులపైనే అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు మర్చిపోయినట్లున్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్పై 35,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టబోతుందని, దానిలో మీటర్ ధర 6,000, అనుబంధ పరికరాలు, 5 ఏళ్ల నిర్వహణకు ఏకంగా 29,000 ఖర్చు చేయబోతుందని 2022 అక్టోబర్ 24న ఈటీవీ ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించాయి. 2022 సెప్టెంబర్ నెలాఖరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం కోసం 3 డిస్కంలు అందజేసిన సమాచారం ఆధారంగానే ఈ కథనాన్ని రాశారు. దానిపై మంత్రి పెద్దిరెడ్డి విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. గతంలో రద్దు చేసిన టెండర్లపై ఈటీవీ ఈనాడు తప్పుడు రాతలు రాశాయని, కోవిడ్ సమయంలో రూపొందించిన ఆ టెండర్ అంచనాల్ని సమీక్షించుకుని హెచ్చుతగ్గులున్నాయని గ్రహించి గతంలోనే రద్దు చేశామని చెప్పారు. కొత్త అంచనాల మేరకు ఒక్కో మీటర్కు 6,000, అనుబంధ పరికరాలకు 14,455 చొప్పున ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఒక్కో స్మార్ట్ మీటర్కు అనుబంధ పరికరాలు, నిర్వహణకు 29,000 చొప్పున ఖర్చవుతుందన్న ఈటీవీ ఈనాడు కథనంలో నిజం లేదని పేర్కొన్నారు. అప్పుడు అంత అడ్డగోలుగా బుకాయించిన మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి. మంత్రి చెప్పినట్టే మీటరు ధర 6,000 అనుకుంటే అనుబంధ పరికరాలు, నిర్వహణకు 31,000 ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన 5 ఏళ్ల నిర్వహణ కాలాన్ని 93 నెలలకు పెంచారు. అయితే మాత్రం అనుబంధ పరికరాలు, నిర్వహణకే మీటరు ధరకు 5 రెట్లు మించి వెచ్చిస్తారా? మీటరు ధర కంటే అనుబంధ పరికరాల ధరే దాదాపు 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందా అంటే సమాధానం లేదు. స్మార్ట్ మీటర్ల కోసం ఏకంగా 6,888 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్న ప్రభుత్వం టెండర్లు ఎప్పుడు పిలిచింది? ఏ సంస్థలు పాల్గొన్నాయి? L1గా వచ్చిన సంస్థ ఏది? ఏ ప్రాతిపదికన టెండర్ కట్టబెట్టారు వంటి వివరాలను వెల్లడించలేదు. కావలసిన వారికి కట్టబెట్టినందువల్లే సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేసిందని అర్థమవుతోంది. 2022 సెప్టెంబర్ 29న మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన సమీక్ష కోసం డిస్కంలో అందజేసిన సమాచారం ప్రకారం అప్పటికి ఏడాది క్రితమే స్మార్ట్ మీటర్లపై గుత్తేదారు సంస్థలకు షరతులతో కూడిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు 2022 సెప్టెంబర్ 23న SPDCL సమాధానమిస్తూ తమ పరిధిలో 11 లక్షల మీటర్ల ఏర్పాటుకు 2021 సెప్టెంబర్ 2న టెండర్లు పిలిచామని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో పాటు మరో 4 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని తెలిపింది. గుత్తేదారు సంస్థతో ఇంకా ఒప్పందం ఖరారు కాలేదని చెప్పింది. ఆ వివరాలతో ఈటీవీ ఈనాడులో అక్టోబర్ 24న కథనం రాస్తే పెద్దిరెడ్డి అదే రోజు విలేకరుల సమావేశంలో పాత టెండర్లు రద్దు చేశామని చెప్పారు. మరి కొత్తగా పిలిచిన టెండర్లు, పాల్గొన్న సంస్థలు, బిడ్ల వివరాలు వెల్లడించకపోవడానికి కారణమేంటన్నది మాత్రం చెప్పట్లేదు. విద్యుత్ పంపిణీ సంస్థలు పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఉంటే ఏపీ ప్రభుత్వం ఒక్కో స్మార్ట్ మీటర్కు అంత భారీ మొత్తం వెచ్చించడంపై నిపుణులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో వ్యవసాయ మోటార్లకు పైలట్ ప్రాజెక్టుగా అమర్చిన IRD పోర్టు మీటర్లపై అధ్యయనం చేసిన ప్రయాస్ సంస్థ నివేదికను ఉటంకిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ 2022 సెప్టెంబర్ 15న డిస్కంలకు లేఖ రాశారు. స్మార్ట్ మీటర్లకు డిస్కంలు ఖరారు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందులో ఆయన స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థ ఒక్కో మీటరుకు 10,000 చొప్పున 75 లక్షల స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ కోసం అదాని సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. రద్దుకు కారణాలేమైనా అక్కడ గృహ విద్యుత్ వినియోగదారులకు ఒక్కో స్మార్ట్ మీటర్ అమర్చేందుకు, నిర్వహణకు అదాని సంస్థ కోట్ చేసిన ధర
10,000 మాత్రమే. పోనీ వ్యవసాయ మోటార్లకు నిర్వహణ వ్యయం కొంచెం ఎక్కువగా ఉన్నా మరీ ఒక్కో మీటరుకు ఏకంగా 37,000 రూపాయలు చెల్లించడమేంటో అర్థం కావడం లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చితే రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్డీపీలో 0.5% రుణాన్ని అదనంగా పొందే వెసులుబాటు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టాలని మాత్రమే చెప్పింది. దానికి జోడింపుగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో భారీ వ్యయానికి సిద్ధపడింది. ఆర్డీఎస్ఎస్ పథకం కింద మోటార్లకు అమర్చి ఒక్కో మీటరుకు కేంద్రం ఇచ్చేది 1,350 రూపాయలు మాత్రమే. ఒక్కో స్మార్ట్ మీటర్పై ప్రభుత్వం వెచ్చిస్తున్న 37,000 రూపాయల్లో కేంద్రం వాటా 1,350 రూపాయలు పోను. మిగతా భారం రాష్ట్ర ప్రజలే భరించాలి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు తెచ్చి అప్పుల భారం పడేది కూడా రాష్ట్ర ప్రజలపైనే. అయినా సరే ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోంది. ఈ కుంభకోణంపై భవిష్యత్తులో మరో పార్టీ ప్రభుత్వమేదైనా విచారణ జరిపిస్తే దీనిలో భాగస్వాములైన నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ జైలుకు వెళ్లక తప్పదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన గత రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు నడ్డాకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం శ్రీకాళహస్తిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లను సోము వీర్రాజు ఇతర నేతలు పరిశీలించారు. ఈ 9 సంవత్సరాల యొక్క పరిపాలనలో భారతదేశం సాధించినటువంటి ప్రగతిని ప్రజలకు చేరువ చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను కూడా ఈ సభల ద్వారా ప్రజల దగ్గర తీసుకువెళ్ళడం, రాబోయేటువంటి రోజుల్లో కూడా అమిత్ షా గారు 9 years ప్రోగ్రామ్ అయిన అనంతరం ఈ షార్ట్ షీట్ ని అలానే రైతాంగ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తూ ప్రజానీకానికి దగ్గరికి వెళ్ళడం యోచన చేస్తాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించింది. ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలు తదితర వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని, వీటి వల్ల ప్రజలకు దూరాభారం తగ్గడమే కాకుండా పరిపాలనాపరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలంది. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని వారికి వివరించాలని పేర్కొంది. తెలంగాణలో 503 గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం జరిగే పరీక్ష కోసం ఇప్పటి వరకు 2,75,000 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. అభ్యర్థికి ఇచ్చిన ప్రశ్నాపత్రం ఇతర భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్ను సంప్రదించి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఓఎంఆర్పై ప్రశ్నాపత్రం కోడ్ను తప్పనిసరిగా రాయాలని, దాని ప్రకారమే కీ ఆధారంగా వాల్యుయేషన్ జరుగుతుందని పేర్కొన్నాయి. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సాఫీగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. పరీక్షలు, సుపరిపాలన, సాహిత్య దినోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, లైజన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి పరీక్షలను సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సెంటర్ వద్ద అభ్యర్థులను ఫ్రిస్కింగ్ చేసేందుకు పోలీస్ కానిస్టేబుల్తో పాటు మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు ఏఎన్ఎం ఆశా వర్కర్లను నియమించాలని సీఎస్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను అనుమతించకూడదని ఆదేశించారు. తెలంగాణలో 18 మంది నాన్ క్యాడర్ అదనపు ఎస్పీలకు ఎస్పీలుగాను, 35 మంది నాన్ క్యాడర్ డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారంతా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సమయంలో అధికారులకు పదోన్నతులు లభించడంపై డీజీపీ అంజనీ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పదోన్నతులు పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు, ఏడాది చివర్లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చించారు. పార్టీ సంస్థాగత రాజకీయ అంశాలను నడ్డా పరిశీలించారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో సహా పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల ప్రవేశంతో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమిని మరింత విస్తరించాలని భాజపా చూస్తోందని ప్రచారం జరుగుతోంది. రావణ కాష్టలా రగిలిపోతూనే ఉన్న మణిపూర్లో మరో ఘోరం జరిగింది. భద్రతా సిబ్బంది దుస్తులో వచ్చిన దుండగులు తనిఖీల పేరుతో ఇంట్లో ఉన్నవారిని బయటకు పిలిచి కాల్చి హతమార్చారు. కంగ్పోకపై ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దులో ఉన్న కోకెట్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాల్పుల శబ్దం విని పహారా విధుల్లో ఉన్న అసోం రైఫిల్స్కు చెందిన భద్రతా సిబ్బంది అక్కడకు రాగా అప్పటికే హంతకులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు, అసోం రైఫిల్స్ సైనికులు సంయుక్త గాలింపు చర్యలు చేపట్టారు. సాయుధ దుండగులు మైతేయి వర్గానికి చెందినవారిగా అనుమానిస్తున్నారు. 3 నెలల నుంచి అల్లర్లు, హత్యలతో నలిగిపోతున్న మణిపూర్లో విధ్వంసం వెనుకున్న కుట్రను బహిర్గతం చేసేందుకు 10 మంది సభ్యులతో కూడిన సిట్ను సీబీఐ ఏర్పాటు చేసింది. కాగా ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 100 మంది చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. మహారాష్ట్ర ఠానేలో వెలుగు చూసిన సరస్వతి హత్య కేసులో జుగుప్సాకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి వైద్య మృతదేహ భాగాలను మనోజ్ సానే కుక్కలకు కూడా ఆహారంగా వేశాడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మనోజ్ ఇటీవలి కాలంలో వీధి కుక్కలకు తరచూ ఆహారం పెడుతున్నాడని స్థానికులు తెలిపారు. మనోజ్ పడక గదిలో శరీర భాగాలు ఉన్న ప్లాస్టిక్ సంచులు, రక్తంతో తడిసిన చెట్లు నరికే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు గుళ్ళో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. సరస్వతి ముగ్గురు అక్కా చెల్లెల నుంచి పోలీసులు వాంగ్మూలాలు సేకరించారు. అయితే సరస్వతిని తాను హత్య చేయలేదని, విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మనోజ్ చెబుతున్నాడు. హెచ్ఐవి ఉన్న తనకు సరస్వతితో శారీరక సంబంధం లేదని, ఆమెను కుమార్తెలా చూసుకున్నారని అంటున్నాడు. ఐటీఐలో శిక్షణ పొంది ఉద్యోగం రాని మనోజ్ స్థానిక రేషన్ షాపులో పనిచేస్తున్న సమయంలో సరస్వతితో పరిచయం ఏర్పడింది. ఆమెకు సేల్స్ పర్సన్గా పని ఇప్పించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సహజీవనం చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు జగన్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. అన్నమయ్య జిల్లా చంటిగారిపల్లె నుంచి 121వ రోజు యువగలం పాదయాత్రను కొనసాగించిన లోకేష్ సిద్ధవటం బహిరంగ సభలో మాట్లాడారు. తనపై కోడిగుట్లతో దాడికి యత్నించిన కేసులో కట్టుకథ అల్లిన పోలీసులు లాజిక్ మిస్ అయ్యారని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్, అవినాష్ రెడ్డి కలిసి సొంత బాబాయిని లేపేశారు. ఆ చెల్లి సునీత గారి కన్నీటి ఉసురు వీళ్ళిద్దరికి తగులుతుంది. బాబాయ్ ఆత్మ ఇద్దరు అబ్బాయిల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపో మాపో ఇద్దరు అబ్బాయిలు చంచల్ కూడా జైలుకి వెళ్తాం ఖాయం. రాజకీయాల్ని ప్రక్షాళన చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో ఓ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న వెంకయ్య విద్యార్థులకు పతకాలు అందజేశారు. విద్యా విధానం మళ్లీ భారతీయత వైపు నడుస్తోందన్నారు. విజ్ఞానాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని, సామాన్యుల జీవితాల్లో సంతోషం నింపేలా ఆలోచనలు యువతకు సూచించారు. రాజకీయాల్లోకి యువత రావాలని, అయితే అందుకు సిద్ధాంతం, నిబద్ధత ఉండాలని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో హుందాగా లేకుండా బూతులు మాట్లాడేవారి సంగతిని పోలింగ్ బూత్లోనే తేల్చాలని ప్రజలకు సూచించారు. మంచి పౌరులుగా తయారుగాండి, చట్టాలను గౌరవించడం అలవాటు చేసుకోండి. చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుందో మనం చూస్తూ ఉన్నాం. నీతిగా బతకండి. రాజకీయాల్లోకి రాదలుచుకుంటే రండి, రాజకీయాల్లో చేరండి. ఆ రాజకీయాలను చేరేందుకు ఎందుకు? అవినీతిని తొలగించడం కోసం, అక్రమాలను తొలగించడం కోసం, అసమానత తొలగించడం కోసం. అంతేగాని మనం ఏదో వచ్చేద్దాం, పాలిటిక్స్లోకి వచ్చేసేది అయిపోదాం అనే ఆలోచన కాదు. మన చేతిలో ఉంది ప్రజాస్వామ్యం. అందుకని మనము స్టాండర్డ్ ఉండేవాళ్ళని ఎన్నుకోవాలి. ఇలాంటి తప్పుడు మాటలు మాడేవాళ్ళని, అక్రమాలకు బారిగా వాడిని, వాళ్ళని అలాంటి వాళ్ళని ఎన్నుకోకూడదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఓ శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో నేరాభియోగాలు నమోదవగా ఇప్పుడు రహస్య పత్రాల కేసులో ఫెడరల్ కోర్టు ట్రంప్పై అభియోగాలు నమోదు చేసింది. 2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఎలాగో ఎస్టేట్కు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే శ్వేత సౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇచ్చినందున హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని అప్పట్లో ట్రంప్ కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ పత్రాలను
తిరిగి తీసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ రికార్డు అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు. తర్వాత FBI అధికారులు ట్రంప్ ఎస్టేట్లో సోదాలు నిర్వహించగా 15 బాక్సులో 184 పత్రాలు లభించాయి. అందులో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు ఉన్నట్టు తెలిసింది. ఆగస్టులో FBI ట్రంప్ ఎస్టేట్పై జరిపిన దాడిలో 20 పెట్టెల నిండా పత్రాలను స్వాధీనం చేసుకుంది. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు నమోదవడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అమాయకుడిని అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు డెమోక్రాట్లు కుట్రపూరితంగా ఇలా చేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ట్రంప్ ముందంజలో ఉన్న క్రమంలో ఆ అవకాశాలు తగ్గే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. రహస్య పత్రాల కేసును అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి ఎయిలిన్ క్యానన్ చేపట్టనున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే క్యానన్ నియామకం జరిగింది. దీంతో ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు. గతంలోనూ రహస్య పత్రాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న వినతిని క్యానన్ ఆమోదించడంపై విమర్శలు వచ్చాయి. పార్టీగేట్ ఆరోపణలపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉక్స్ బ్రిడ్జ్ సౌత్ రూయిస్ స్లిప్ నుంచి ఎంపీగా ఉన్న బోరిస్ పార్లమెంటును పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక రావాల్సిన క్రమంలో తన పదవికి రాజీనామా ప్రకటించారు. కోవిడ్ సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి పార్టీ చేసుకున్నారని బోరిస్ జాన్సన్పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో హౌస్ ఆఫ్ కామన్స్ ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని విమర్శలు వచ్చాయి. ఎంపీ పదవికి రాజీనామా చేయడం బాధ కలిగించినట్లు ఈ నేపథ్యంలో బోరిస్ తెలిపారు. వెంటనే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తనను పార్లమెంటు నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బోరిస్ పేర్కొన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిన్న బ్రిజ్భూషణ్ కార్యాలయానికి ఓ మహిళా రెజ్లర్ని తీసుకెళ్లిన పోలీసులు అక్కడ సీన్ రీక్రియేట్ చేశారు. బ్రిజ్భూషణ్ అధికారిక నివాసంలోనే రెజ్లింగ్ సమాఖ్య కార్యాలయం ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఢిల్లీలోని బ్రిజ్భూషణ్ ఆఫీస్కు పోలీసులు మహిళా రెజ్లర్ను తీసుకెళ్లారు. ఆమె వెంట మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు. దాదాపు అరగంట పాటు అక్కడే ఉన్న పోలీసులు సీన్ను రీక్రియేట్ చేశారు. మరోవైపు రాజీ కుదుర్చుకునేందుకు మహిళా రెజ్లర్ బ్రిజ్భూషణ్ ఇంటికి వెళ్లారన్న వార్తలపై వినేష్ ఫొగాట్ మండిపడ్డారు. బ్రిజ్భూషణ్ తన అర్ధ అంగబలంతో మహిళా రెజ్లర్లను ఇలాగే వేధించాడని, ఇప్పుడు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఆయన్ను అరెస్టు చేస్తేనే న్యాయం జరుగుతుందన్న ఆశ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని కోర్టులో చర్యా నివేదిక సమర్పించారు.